డిఎస్సీ నియామకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ అభ్యర్థులు అసంతృప్తిని రెచ్చగొడుతోందని అనంతపురం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని, ఆ సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 డిఎస్సీ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసిందని తెలిపారు. డిఎస్సీ నియామకాల్లో కష్టపడి విజయం సాధించిన ప్రతి అభ్యర్థికి కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని ఎమ్మెల్యే అన్నారు. డిఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ లక్ష్యంతో పనిచేసి డిఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశారని, అభ్యర్థుల కష్టానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రతిఫలం ఇచ్చిందని పేర్కొన్నారు. డిఎస్సీ ఫలితాలతో అభ్యర్థులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ అయినా ఇచ్చారంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు త్వరలోనే మరో డిఎస్సీని కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. అందరూ బాగా మాట్లాడతారు. అందరూ రోజు రండి భోజనాలు. కాదు ఇంకా కొంతమంది అన్న తొందర కూర్చోండి అన్న మీడియా వాళ్ళు సాయి కొద్ది సార్ పోతారు సుధాన్న అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయాన్నే చూడు ఎంతో కష్టపడి ఈరోజు టీచర్ల పాపం ఉదయాన్నే 4:30 గంటలకు వాళ్ళు ఇంట్లో లేచి ఈరోజు కళ్యాణదుర్గం వాళ్ళు ఎంతో అందరూ కూడా డిఎస్సికి సంబంధించిన టీచర్లు అందరూ కూడా చలో చెల్లో కర్నూలు ప్రోగ్రాం పెట్టుకోవడం అంటే వాళ్ళకి ఎంత మానసికమైన క్షోభ ఈ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు కలిగిస్తున్నారో ఒకసారి చూడాలి. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఆయన కళ
ఈ నిరుద్యోగ సమస్యను తీర్చాలనే కలతో 16,500 మంది టీచర్లకి ఏకకాలంలో అందరూ కూడా సర్టిఫికెట్లు అందించి అందరినీ కూడా ఒకేసారి ఉద్యోగాల్లో చేర్చే విధంగా కూడా కృషి చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అందులో ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారిది. దాని వెనుక చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. కోనా శశిధర్ గారు వాళ్ళ టీం అంతా కూడా దీనిపైన కసరత్తులు చేసి రాత్రింబవళ్ళు కష్టపడి ఏ రకంగా ఈ త్వరగా పరిష్కారం చేసి వీళ్ళందరి ఉద్యోగ నియామకాలు చేయాలనే ఉద్దేశంతో అందరినీ కూడా వాళ్ళు చేసి అందరూ కూడా ఆ రోజు మనం చూడాలా 16,500 మంది టీచర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అమరావతిలో ఆ రోజు కేరింతల మధ్య వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోవడం అంటే నిజంగా ఆ రోజు మా అంతా ఒళ్ళంతా కూడా జలదరిచ్చే విధంగా కూడా ఆ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కండక్ట్ చేయడం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆ రోజు ఉండి ఆ మీటింగ్లో చెప్తుంటే అందరికి కూడా ఇదొక గొప్ప అనుభూతిగా భావించాం. అలాంటి అనుభూతిని వీళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు మారుమూల ప్రాంతాలైన ముఖ్యంగా కళ్యాణదుర్గంలో మారుమూల గ్రామాలు అవి, ఆ గ్రామాలకు కూడా బస్సు సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. అలాంటి చోట వీళ్ళు పోయి అక్కడ విద్యార్థులకి బోధిస్తుంటే చాలా గొప్పగానే భావించాలి. ఎందుకంటే అలాంటి అక్కడ విద్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళి బోధిస్తే చాలా రకాలుగా అక్కడ విద్యార్థులు కూడా చాలా ఇప్పుడు మనకి స్కూళ్ళలో చేరడం కూడా సంఖ్యాబలంగా బాగా పెరిగింది. అలాంటి సంఖ్య పెరగడానికి కారణం కూడా వీళ్ళే. అంటే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వీళ్ళు డిఎస్సి రూపంలో వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసిందో అన్ని రకాలకు కూడా ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి ఆనందాన్ని మీరు ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వైసీపీకి సంబంధించిన జగన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ముఠా సభ్యులు ఎవరైనా కావచ్చు, ఇది చాలా నేరంగానే భావిస్తున్నారు. మేము కూడా భావించాలా. మీరు ఏదైనా ఉంటే తెలుసుకోండి, కానీ వాళ్ళ పాపం ఆ కుటుంబాల్లో మీరు స్విచ్ పెట్టాలని లేదా కుటుంబాలని మానసిక శోభ గురి చేయాలని మాత్రం చూడొద్దండి. మీకు ప్రజలు ఇంకొకసారి గుణపాఠం చెప్పే కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని డిఎస్సీలు కూడా ఇప్పటిదాకా మన రాష్ట్రంలో డిఎస్సీలు ఇచ్చిండే అన్ని రకాలు కూడా చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వమే అన్నీ కూడా ఇచ్చిందని కూడా గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఒక్క డిఎస్సీ కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు కాదు కదా, మీ నాన్న ఉన్నప్పుడు కూడా ఒక్క డిఎస్సీని కూడా ఇవ్వలేదు. ఇలాంటి డిఎస్సీలు ఎన్నో రకాలకు కూడా టీచర్లకు ఉపయోగపడుతున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఎంతో కృషితో ఇవన్నీ చేస్తున్నారు. మరి కూడా ఇంకో డిఎస్సీ కూడా నిన్ననే మన ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఉద్యోగ నియామకాలు కూడా జరుగుతాయి. నువ్వు ఏదైనా ఉంటే కూడా ఇంకొకసారి కూడా చూసుకొని నీకు ఏం సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ శుభోదయం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మరి ఎప్పుడు లేని రకంగా 16,000 పోస్టులతో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున డిఎస్సి ఇచ్చి పారదర్శకంగా ఎక్కడ ఏమీ అవినీతి లేకుండా పారదర్శకంగా జరిగిన డిఎస్సి పైన ఈరోజు ఈ వైసీపీ గవర్నమెంటు దుష్ప్రచారాలు చేయడం చాలా ఘోరం. అందరూ ఆయన ఆ గవర్నమెంట్లో ఒక్క డిఎస్సి కాదు కదా, ఒక నోటిఫికేషన్ లేవు, ఒక సచివాలయం తప్ప. మరి మేము చదివి ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా మరి మా ఫ్యామిలీలో ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టపడి మేము చదివి ఈరోజు ఉద్యోగాలకు వచ్చాం. మరి ఉద్యోగాలు హ్యాపీగా చేస్తా ఉన్నాం. చేసే కాలంలో మరి 10 నెలల తర్వాత మరి ఏదో అవినీతి జరిగింది, అది జరిగింది, పేపర్ లీక్ అయింది అని ఏదేదో చెప్పడం ఈ గవర్నమెంట్కి సమంజసం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి సమంజసం కాదు. మరి ఏదైనా మీరు నిజంగానే జరిగింటే ప్రూఫ్లతో సహా కోర్టులు ఉన్నాయి. కోర్టులు కూడా ఆల్రెడీ దాదాపు 235 దాదాపు కేసులు మరి మీరు కోర్టుకు పోతే ఆ కోర్టు కూడా ఆల్రెడీ కొట్టివేసింది. నిన్న మొన్న కూడా ఆ ఆయన ఎమ్మెల్సీ గారు ఒక కేసు సిబిఐకి ఇవ్వండి అంటే మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఏమీ లేకుండా ఎట్లా వస్తారని ఆల్రెడీ వాళ్ళకి మొట్టికాయ వేయడం జరిగింది. కానీ అయినా కూడా మీరు ఇది మొండి వైఖరిగా ఏమీ జరగలేదని తెలిసి కూడా ఇంకోటి 77 జీవో అంటున్నారు. 77 జీవో తెచ్చింది కూడా మీరే కదా. మీ ప్రభుత్వంలోనే 77 జీవో తెచ్చి మీకే అర్థం కాకుండా ఎలాగండి? హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీరు పిలిపించుకొని మంచి సలహాదారులతో అర్థం చేసుకొని మరి సుప్రీంకోర్టు నిబంధనలకు అనుకూలంగా మరి ఈ గవర్నమెంట్ చాలా పారదర్శకంగా చేసింది. ఎక్కడ ఏమీ లేదు, అందరూ కష్టపడి మరి చాలా బీదవాళ్ళు అంతా ఇక్కడుండే అంతా టీచర్లు చాలా బీద ఫ్యామిలీ నుండి వచ్చిన పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు మేము ఈరోజు ఈ గవర్నమెంట్ ఏదో మాకు ఉద్యోగాలు ఇవ్వడం చాలా హ్యాపీగా డ్యూటీలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మాకు అంతా ఒక భ్రమ మాదిరిగా ఏదో మీరు క్రియేట్ చేయడం ఎలాంటి ఇది పద్ధతి కాదని
మరి తెలియజేస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేనిదే మేము మా సందేశాలను అక్కడ వరకు చేరవు. ఎందుకంటే మీ ద్వారానే వాళ్ళు మాకు సందేశాలు అనేటివి పంపిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే గత ప్రభుత్వం అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా 7 ఏళ్ళు మాకు చాలా సతా ఇచ్చింది. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అన్నట్టుగానే ఉన్నాయి. కరెక్ట్ ఎలక్షన్స్ ముందర రిలీజ్ చేస్తామన్నారు కానీ అది కూడా సక్రమంగా చేయలేదు. అది చాలా అసహనంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఫస్ట్ సిగ్నేచర్ చేసింది మాత్రం ఈ డిఎస్సి పైనే కాబట్టి వాళ్ళు కొంచెం అంటే చాలా బాధగానే ఉన్నట్టున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు లేనిపోని అంటే ఆరోపణలు చేస్తున్నారు. మేమైతే చాలా కష్టపడి చదివినాము. నేను 1 year 2 years నుంచి నేను కష్టపడి చదివినాను కాబట్టి నేను ఈరోజు రీచ్ అయ్యాను. నేను గత డిఎస్సిలో కూడా నాకు జస్ట్ 2 మార్క్స్లో పోస్ట్ మిస్ అయ్యింది. ఆ ఉద్దేశంతోనే నేను కష్టపడ్డాం. సో అది కష్టపడిన తత్వం మాకు తెలుసు. అంతేగాని ఏదో మాకు రాత్రికి రాత్రి ఫ్రీగా అయితే ఈ పోస్టు రాలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాము ఈ ప్రభుత్వానికి. సో ఈ ప్రభుత్వానికి మేము సపోర్ట్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతవరకైనా వస్తాము. ఈరోజు చలో కర్నూలు అన్నారు, రేపు చలో విజయవాడ అన్న వీఆర్ రెడీ. ఇది నీట్ లాగైతే కాదు, దయచేసి ఇది మాత్రం కట్టుకోండి. ఇది నీట్ అయితే కాదు, ఇది మెగా డిఎస్సి 2025 బై టీడీపీ. మెగా డిఎస్సి మీద చలో కర్నూలు అంతా డిఎస్సికి ఎవరైతే మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించారో అందరూ వెళ్తున్నారు. దీని మీద అయితే అసత్య ప్రచారం నడుస్తుంది. అందరూ చాలా జెన్యూన్గా మెగా డిఎస్సిలో చాలా కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నేనైతే దాదాపుగా 3 years కష్టపడినాను మెగా డిఎస్సి కోసము. చాలా పరిస్థితుల్ని ఎదుర్కొన్నాము. ఈరోజు ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అవాస్తవాలు జరిగినాయి, డబ్బులు తీసుకున్నారు అని. మేమైతే అప్లికేషన్ ఫీజు పే చేసిండే తప్ప ఎక్కడ రూపాయి కూడా ఖర్చు కాలేదు. అమరావతికి వెళ్ళినప్పుడు కానీ ఏ విషయంలోనూ మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఇంకొకసారి రివిజన్ చేసి ఎగ్జామ్స్ చాలా తొందరగా ఈ డిఎస్సిలో జాబ్స్ సాధించినారు. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈ విధంగా అసత్య ప్రచారాలు చేసి ఇప్పుడు నియమించబడిన వాళ్ళని తప్పుగా ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. ఇట్లాంటి టెన్షన్స్ పెట్టి విద్యార్థులకి మేము సరిగ్గా పాఠాలు చెప్పకుండా మమ్మల్ని అంతా డిస్టర్బ్ చేయడం అయితే కరెక్ట్ కాదని తెలియజేసుకుంటున్నాను. సార్ వాళ్ళకి ఈరోజు మేము బజార్కు రావడం కారణం ఈ వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి దుష్ప్రచారం వల్ల ఇలా అవుతుంది. ఇది కూడా నీట్ పేపర్ లాగా జరిగి ఉంటున్నందుకు నీట్ టీకేజ్ ఎప్పుడైతే బయటపడిందో వీళ్ళు ఇప్పుడు రౌజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ డిఎస్సి అనేది సింగిల్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ అయితే కాదు. కనీసం 40 daysలో 60 షిఫ్ట్స్లో కండక్ట్ చేసినారు. ఈ 60 షిఫ్ట్స్ అంటే కనీసం మీరు ఏదైనా ఒక షిఫ్ట్లో లీక్ అయింది అని కోర్టుకి తెలియజేసినా కూడా ఆ కోర్టు కావాల్సినటువంటి డెసిషన్స్ అనేది వస్తుంది. ఆ డెసిషన్ వచ్చిన తర్వాత కావాలంటే దాని తర్వాత జరిగే పరిణామాలన్నింటికీ కూడా ఒక బాధ్యులు గుర్తించి అప్పుడు మీరు కావాలంటే డెసిషన్ తీసుకోండి. కానీ అనవసరంగా మమ్మల్ని స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మమ్మల్ని బజార్కు తీసుకురానియొద్దండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, వేలల్లో ఉన్నారు. 16,000 చిల్లర పైగా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా మీరు మరింత ఇక్కడికే మీ పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలిసిందే. మరి దాన్ని ఇంకా లో లెవెల్కి తెచ్చుకోవద్దండి. ఓకేనా? ఇంతటితో నేను ముగిస్తున్నాను సార్.